హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే బాగున్నాను, మీరు బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ మా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి. అది కూడా ఇంట్లో కొంచెం చికెన్ ఉంటే చక్కగా వాళ్ళకి లంచ్ బాక్స్లోకి ఇలా ఫ్రైడ్ రైస్ కింద సింపుల్గా చేసి పెడితే వాళ్ళకైతే బాగా నచ్చుతుందండి. వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. మీరు దీని ప్లేస్లో ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ బాస్మతి రైస్ నేను ఆల్రెడీ వండేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడ అంటే కొంచెం వండుకున్న తర్వాత మనకి దీనిలోని చెమ్మ అనేది లేకుండా కొంచెం గాలికి అంటే ఫ్యాన్ గాలికి కొంచెం ఆరబెడితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేనైతే చికెన్ అయితే తీసుకున్నానండి. మొత్తం అంతా కూడా మనకి ఇక్కడ మెత్తని చికెనే తీసుకున్నాను. దీన్ని ఆల్రెడీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని దీంట్లోకి నేను కారం, ఉప్పు వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. మనం ముందుగా అయితే బాండి పెట్టుకొని మనం దీంట్లోనూ ఒక 4-5 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసానండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే దీంట్లో వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చికెన్ అనేది చక్కగా మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. మనకి చికెన్ కొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఇక్కడైతే నేను చికెన్ కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకున్నాను ఆయిల్లోను. మనం మూత పెట్టేసుకుంటే చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి. ఇక్కడ చూసారండి, మనకి చికెన్ అనేది చక్కగా ఫ్రై అయింది. మనకి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి చికెన్ అనేది. ఈలోపు మనం దీంట్లోనూ నేను ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ ఏమో వామ్ అయితే వేసానండి. వామ్ అనేది ఏంటంటే మనకి కొంచెం డైజెషన్ కోసం పిల్లలకి అవుతుందని ఒక హాఫ్ స్పూన్ దాకా వామ్ అయితే వేసాను. తర్వాత ఏమో ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అయితే వేసానండి. దీంట్లోనూ కావాలితే మీరు దీంట్లోనూ వెజ్ కూడా వేసుకుంటారు, అంటే ఉల్లిపాయ, క్యాబేజీ, క్యారెట్ అన్నీ వేసుకుంటారు. కానీ నేను అవి ఏమీ వేయకుండా నార్మల్గా చికెన్తోనే అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ మనం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనూ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్ల దాకా అయితే వేసుకున్నాను. ఇది కూడా మనకి పచ్చివాసన పోయేదాకా కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. చికెన్కి కూడా చక్కగా కలిసేంత వరకు కూడా కొద్దిసేపు అయితే కలుపుకోవాలి. ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై అవ్వాలండి. మనకి మీడియం సైజులో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి చాలా తొందరగా అయిపోతుందండి. ఎర్లీ మార్నింగ్ మనకి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎప్పుడు ఒకేలా కాకుండా కొద్దిగా స్టైల్ మార్చితే వాళ్ళకి కూడా నచ్చుతుంది కదండి. తర్వాత దీంట్లో అన్నీ కూడా హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. అంటే కారం ఎంత తినగలిగితే అంత పిల్లల కోసం అండి. ఇక్కడైతే ఒకసారి మసాలాలన్నీ కూడా కొంచెం మిరియాల పౌడర్ కూడా వేసుకున్నానండి. ఇక్కడ మనకి మసాలా అంతా కూడా చికెన్కి బాగా కలిసేంత వరకు కూడా చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు అలా ఉంచుకుంటే మనం వేసిన మసాలాలంతా కూడా చికెన్కి బాగా కలుస్తుందండి. దీంట్లోనూ మనం రైస్ వేసేసుకోవాలి. ఆల్రెడీ రైస్ అనేది మనం వండేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, బాస్మతి రైస్. దాన్ని కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ కొంచెం మెత్తగానే వండానండి పిల్లల కోసం అయితే. ఇక్కడ మనం రైస్ అంతా కూడా అంటే దీంట్లోకి ఈ మిశ్రమానికి ఎంత పడితే అంత. నేనైతే ఒక గ్లాస్ రైస్ అయితే నేను వండుకున్నానండి. ఒక హాఫ్ గ్లాస్ దాకా ఇక్కడ రైస్ అనేది పట్టింది నాకు. మనం రైస్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం ఈ మిశ్రమం అంతా కూడా ఈ రైస్కి కూడా మనం వేసిన ఈ చికెన్ మసాలా అంతా బాగా కలిసేంత వరకు కూడా ఒకసారి అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా ఉంచుకోవాలి మనకి. ఎందుకంటే మనం వేసిన మసాలా ఈ చికెన్ ఫ్లేవర్ అంతా కూడా మనకి రైస్కి కూడా బాగా కలవాలి కాబట్టి ఒక 2 మినిట్స్ అలాగే ఆ వేడి మీద సిమ్లీలో పెట్టుకుని ఉంచుకుంటే సరిపోతుందండి. ఫైనలీ చక్కగా అయిపోయిందండి. చూసారండి, చక్కగా పిల్లలకి కొంచెం చల్లారిన తర్వాత బాక్స్లోకి అయితే మనం తీసుకొని వాళ్ళకైతే లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేస్తే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనం మసాలాలు, కారాలు అన్నీ తక్కువగా వేసాం కాబట్టి. ఫైనల్లీ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే నా స్టైల్లో, నా పద్ధతిలో నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. మీలో ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. నేను చేసిన ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
బాయ్ ఫ్రెండ్స్.